రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సజీవుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఉదయం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని రక్షించారు, మమ్మల్ని బలపరిచారు. ఏ సమస్య, ఏ బలహీనత, ఏ కృంగుదల మమ్మల్ని ఆవరించకుండా కాపాడారు నాయన. స్తోత్రాలు. మా ప్రయాణాల విషయంలో కూడా కృప చూపించి రక్షించినందుకు అయా మీకే స్తోత్రాలు. ప్రతి అవసరతను తీర్చినందుకు వందనాలు. ఈ రాత్రి కాలంలో మమ్మల్ని మరొకసారి మీ పాద సన్నిధిన సజీవులుగా చేర్చినందుకు, కుటుంబంతో కలిసి ఈ విధంగా అయా మరలా ప్రార్థించుకునే అవకాశము దయచేసినందుకు మీకే లెక్కించలేని స్తుతులు నాయనా, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. కీర్తనల గ్రంథము 71వ కీర్తన 7వ వచనము, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే అని కీర్తనకారుడు 71వ కీర్తన 7వ వచనంలో కీర్తిస్తూ ఉన్న రీతిగా, అవునాయనా అయా, మా పరిస్థితులు ఎలా ఉన్నా, మమ్మల్ని చూసి అందరూ నవ్వుతూ ఉన్నా, మా యొక్క బలహీనతలను బట్టి, మాకున్న శోధనలను బట్టి, మాకున్న అనారోగ్య సమస్యలను బట్టి, మాకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి మమ్మల్ని తండ్రి చూసి నవ్వుతూ ఉన్నప్పటికీ ఆయన నీవే మా బలమైన ఆశ్రయం. మీరే వాటన్నిటి నుంచి రక్షించగలిగిన దేవుడవు అయా. ప్రతి సమస్య నుంచి మమ్మల్ని తప్పించి మీ ఆశ్రయ దుర్గంలో కాపాడగలిగిన దేవుడు అని విశ్వాసముతో, నమ్మకముతో అయ్యా మాకు జీవించే కృపా సహాయము దయచేయండి. ఎవరి మాటలను బట్టి తండ్రి మేము కృంగిపోకుండా, ఎవరు ఏమి అనుకున్నప్పటికీ నీ వైపు చూస్తూ దృఢముగా ముందుకు సాగే కృప ఈ రాత్రిన ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రికాల ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి పేరు పేరును అడుగుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. అయా, వారి కుటుంబాలను, వారి బిడ్డలను, వారు కలిగిన వాటిని అన్నిటినీ దీవించండి ప్రభువా. అయా, వారు ఏ ఆశతో, ఏ కోరికతో, ఏ ఆలోచనతో ఈ రాత్రిన మీ సన్నిధిన చేరారో ప్రతి ఆశను కూడా సంతృప్తిపరచండి తండ్రి. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరి కొరకు కూడా అడుగుతున్నాము. అరికాలు మొదలుకొని నాడినెత్తి వరకున్న ప్రతి వ్యాధి నుంచి యేసునామంలో విడుదల దయచేయండి. అయా, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. అయా, శరీరంలో ఏ అవయవములో లోపం ఉన్నప్పటికీ, ఏ ఆర్గాన్ పాడైపోయిన స్థితిలో ఉన్నప్పటికీ సంపూర్ణ స్వస్థత దయచేయండి. అయా, అంధకార దురాత్మ క్రియలన్నిటినీ యేసు నామంలో లయపరచండి. ఎవరు కూడా బలహీనులుగా లేకుండా బలవంతులుగా మార్చబడే కృప దయచేయండి. అయా, భయంకరమైన వ్యాధులతో ఉన్నారేమో వారికి సంపూర్ణమైన స్వస్థత మీరే అనుగ్రహించండి. అయా, డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి నాయన. అప్పుల నుంచి విడిపించండి, ఆర్థికంగా బలపరచండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే వారిగా వారిని ఆశీర్వదించండి. అయా, వారు చేస్తున్నటువంటి ప్రతి కార్యమును కూడా దీవించండి. అయా, కృపా సహాయం వారికి అనుగ్రహించండి నాయన. ఎంతోమంది బిడ్డలు కుటుంబాల్లో సమస్యలతో, శోధనలతో ఉంటుండగా అయ్యా, ఆ కుటుంబాలను దర్శించండి. కుటుంబంలో సమస్యలు లేకుండా కృప చూపించండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమించే మనస్సు వారికి అనుగ్రహించండి. అయా, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, రక్త సంబంధికులకు మధ్య, భార్యాభర్తలకు మధ్య ఉన్న ప్రతి విభేదాన్ని తొలగించమని కూడా అడుగుతున్నాం తండ్రి నాయన. అదేవిధంగా కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభు. ఆ గర్భఫలం లేని ప్రతి బిడ్డను దర్శించండి, గర్భఫలము దయచేయండి నాయన. అయా, అదేవిధంగా వివాహముల విషయంలో కూడా కృప చూపించి సాటి అయిన సహాయమును మీరే అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు ఆయా దేశాల్లో విస్తరించి ఉన్నారు. వారి ఉద్యోగ, వ్యాపార, చదువులను, పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారో సఫలపరచండి. ఆ వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఇంటర్వ్యూస్లో మీరే తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహం దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి తండ్రి ఆ ఉద్యోగాన్ని అనుగ్రహించండి. అయ్యా, నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు,
ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా ప్రయాణించుటకు కృప దయచేయండి. వారు ఉంటున్న ప్రాంతాల్లో రక్షణ దయచేయండి ప్రభువా. నాయన మా భారతదేశాన్ని, దేశ ప్రజలను దీవించండి. ఆయా బోర్డర్స్లో ఉంటున్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. మారు మనసు లేక దుర్వ్యసనాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారందరికీ యేసునామంలో మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు. అయా మీ చిత్తంలో వాటన్నిటిని బిడ్డలకు మీరే అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన యవన బిడ్డలకు మీరు తోడై ఉండండి, వృద్ధులకు మీరు తోడై ఉండండి, చిన్న బిడ్డలకు తోడై ఉండండి తండ్రి. ఈ రాత్రి కాలంలో అయా మేము అలసిపోయిన దేహములతో సేద తీరబోతున్నాగా మా అందరికీ కూడా కంటి నిండా నిద్రను, సుఖవంతమైన నిద్రను దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి, పీడకల సమస్యల వలన ఇబ్బందులు పడకుండా, ఎటువంటి బాధలు, బలహీనతలు, ఆలోచనలు, భయాలు వారిని ఆవరించకుండా మీరే వారికి తోడై ఉండండి ప్రభువా. అయా దొంగల నుంచి, శత్రువుల నుంచి, అపవాది క్రియల నుంచి అయా మీరే ఈ రాత్రంతను ప్రతి బిడ్డను కాపాడమని, ప్రతి బిడ్డ గృహము చుట్టూ అగ్ని కంచె దయచేయమని, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిని రాత్రి కాలంలో పెడుతుండగా నాయన మరలా ఉదయకాలాన్నే సజీవులంగా చేరి మీ ముఖదర్శనం చేసుకొని మీ యొక్క నామాన్ని స్తుతించి, ఆరాధించి, గణపరిచే అవకాశము అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.